అపర చాణక్యుడిగా పేరు తెచ్చుకున్న పివి అసలు పేరు పాములపర్తి వెంకట నరసింహారావు. వరంగల్ జిల్లాలోని లక్నేపల్లి గ్రామంలో సీతారామారావు, రుక్మాబాయి దంపతులకు 1921 జూన్ 28న జన్మించారు. అయితే వంగర గ్రామానికి చెందిన పాములపర్తి రంగారావు, రుక్మిణమ్మలు ఆయన్ను దత్తత తీసుకోవడంతో పీవీగా మారారు. చిన్నప్పటి నుంచే చదువులోనూ, స్వతంత్ర పోరాటంలోనూ చురుగ్గా పాల్గొనేవారు. హన్మకొండలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మెట్రిక్ చదివారు. పీవీ వందేమాతరం గీతం ఆలపించిన నేరానికి కళాశాల నుంచి బహిష్కృతుడయ్యాడు. స్కూలు, కాలేజ్ చదువుల తర్వాత ఉన్నత చదువుల కోసం ఆయన హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీలో చేరారు. అయితే నిజాం రాజును విమర్శిస్తూ ఆయన అనేక పనులు చేశారు. దీంతో ఆయన్ను యూనివర్సిటీ నుంచి సస్పెండ్ చేశారు. ఆ తర్వాత పూణే, నాగపూర్లలో ఉన్నత చదువులు పూర్తి చేశారు. గాంధీజీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ ఉపన్యాసాల స్ఫూర్తితో స్వాతంత్ర సమరంలో పాల్గొన్నారు పీవీ. హైదరాబాద్లో బూరుగుల రామకృష్ణారావు దగ్గర జూనియర్ లాయర్గా పనిచేశారు. దేశానికి స్వాతంత్రం వచ్చినా తెలంగాణ ప్రాంతానికి నైజాం నుంచి చెర వీడలేదు. నిజాంకు వ్యతిరేకంగా ఉవ్వెత్తున ఎగిసిన తెలంగాణ సాయుధ పోరాటంలో పీవీ పాల్గొన్నారు. స్వామి రామానంద తీర్థ బూరుగుల రామకృష్ణారావు శిష్యుడిగా రాజకీయాల్లో చేరారు. 1957లో మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన పలు పదవులు నిర్వహించారు. 1971లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో పలు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. ఆయన అమలు చేసిన భూ సంస్కరణలు చరిత్రలో నిలిచిపోయాయి. అంతకుముందు రాష్ట్ర స్థాయిలో వివిధ మంత్రిత్వ శాఖలు నిర్వహించారు. ఓపెన్ ఎయిర్ జైళ్లు, విద్యార్థులకు ఏడాది పొడవునా యూనిట్ వారీగా పరీక్షలు ఆయన నిర్ణయాలే. లో దేశ ప్రధానిగా నిరుపమాన సేవలందించారు. దేశం ఇప్పుడు సాధిస్తున్న అభివృద్ధికి అప్పట్లో పీవీ వేసిన బాటలే కారణం. అంతర్జాతీయ స్థాయిలో నెహ్రూ, ఇందిరా తర్వాత దేశానికి గుర్తింపు తెచ్చిన ప్రధానమంత్రి ఆయనే. దేశానికి, రాష్ట్రానికి ఎంతో గుర్తింపు తెచ్చిన ఆయన్ను తర్వాతి కాలంలో అధికారంలోకి వచ్చిన వారెవరూ ఆయనకు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం విచారకరం. రాజకీయంగానే కాకుండా సాహిత్యంలోనూ ఆయనకు పట్టుంది. 1000 పడగలు నవలను ఆయన సహస్రఫన్ పేరుతో హిందీలోకి అనువదించారు. ఆయన జీవితాన్ని ది ఇన్సైడర్ పేరుతో రాసుకున్నారు. ఇంతటి అసాధారణ మేధావి 2004 డిసెంబర్ 23న చనిపోయారు. పీవీ దేశానికి చేసిన సేవలకు గుర్తింపు తెచ్చే విధంగా ఆయన జయంత్యుత్సవాలు నిర్వహించాలని నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర రాజధానిలోని పీవీ స్మారక ఘాట్తో పాటు అన్ని జిల్లాల్లో కూడా ఉత్సవాలు నిర్వహించనుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానుల్లో ఆనందాలు వెల్లివిరుస్తున్నాయి.